నల్గొండ వాళ్ళకి వ్యతిరేకం కాదు, మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, నువ్వు చేయబోయే ప్రక్షాళనకి మేము వ్యతిరేకం కాదు. నువ్వు ఎందుకు వాస్తవాన్ని గ్రహించకుండా ఎక్కడెక్కడికో పోయి అక్కడ మమ్మల్ని రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు. ఆ రోజు నీ శివుడిని మొక్కుకొని వస్తే నువ్వు అక్కడ ఉన్న ప్రజలు పాలతోటి మళ్ళీ అభిషేకం చేసి ఆ శివుడిని ప్రక్షాళన చేసిండ్రు. నువ్వు ముట్టుకున్నావనే వాళ్ళ బాధ, అటువంటి సిచ్యుయేషన్ లో నువ్వు ఉన్నావు. ఈ రోజున మీరు ఫ్రస్ట్రేషన్ లో ఏం మాట్లాడుతుంటో మీకు అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డి గారు వాస్తవాలకు దగ్గరగా వచ్చి దయచేసి మేము ప్రతి ఇంటికి మేము తీసుకెళ్తాం, లేదంటారా మీ 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 లిస్టు ప్రకారమే రండి, మేము ఎవ్వరం కూడా రాము, ఏ మీడియా కూడా రాదు, ఏ రాజకీయ నాయకులు కూడా రాము. మీరే ఆ ఇంటికి వచ్చి మీరు అడగండి అది వాస్తవమా కాదా. అమ్మ మీరు ఇయ్యటానికి రెడీగా ఉన్నారా లేదా మీరు అడగండి, అది వీడియో తీయండి, మీరు చూపియండి, ఏ ఇంటి వాళ్ళు ఇయ్యటానికి ఒప్పుకుంటున్నారో చూపియండి. మీరు ఉన్న టెంపరీ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో 2% 3% ఉన్న వాటిని చూపించి